ప్రభునందు ప్రేమైన వారులారా, ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభాభివందనములు. ఈ ఉదయకాలమున కలువరి కృపాసనానికి మిమ్మల్ని ఆహ్వానించుచున్నాను. మొదటి రాజుల గ్రంథం 7వ అధ్యాయము 13 నుంచి 45 వచనాలు చూసుకున్నప్పుడు, రాజైన సొలొమోను తూరు పట్టణంలో నుంచి హీరామును పిలువనంపించిన ఇత్తడితో చేయు సమస్తమైన పనులలో బహు చమత్కారంగా పనిచేయవాడే, పూర్ణ ప్రజ్ఞ కలిగిన బుద్ధిమంతుడు గనుక ఈ వస్తువులన్నింటినీ చేయుటకు పిలిపించినట్లుగా చూస్తున్నాం. అతడు తొట్లను, చేటలను, గిన్నెలను చేశాను. తరువాత 2 స్తంభములను, ఆ 2 స్తంభాల మీద ఉన్న పై పీటల పల్లెములను, ఆ స్తంభములపై పీటల పల్లెములను కప్పిన 2 అల్లికలను, ఆ స్తంభముల మీద ఉన్న పై పీటల 2 పల్లెములను కప్పిన అల్లిక యొక్క వంటికి 2 వరుసలు చొప్పున 2 అల్లికలను, 400 దానిమ్మ పండ్లను, 10 స్తంభములను, స్తంభముల మీద 10 తొట్లను, ఒక సముద్రం కింద 12 ఎడ్లను, బిందెలను, చేటలను, గిన్నెలను, వీటన్నిటిని రాజైన సొలొమోను ఆజ్ఞను బట్టి హీరాము యెహోవా మందిరమునకు చేసినట్లుగా చూస్తున్నాం. ఆమె